శుభాభివందన. మీ యొక్క విశ్వాసాన్ని బట్టి మీ యొక్క విశ్వాసాన్ని బట్టి వినయ విధేయతను బట్టి మీ ప్రార్థనను బట్టి మీ సహకారం బట్టి దేవుని పేరట తలపెట్టిన కార్యములు కృతజ్ఞత కూటములు దేవునికి మహిమకరంగా సంఘాల్లో మనందరికీ దేవుని కర్మగా జరిగించిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలా కృతజ్ఞత కూటములన్నీ చాలా బాగా జరిగాయండి. మీ ప్రార్థన బట్టి, మీ సహకారం బట్టి, మీరు ఇచ్చిన సమయాలను బట్టి గవర్నమెంట్ కూడా చక్కగా సహకరించి చాలా చాలా మర్యాదగా క్రమంగా ఆశీర్వాదంగా అందరికీ ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా జరిగించి ఆనందించినటువంటి యమనుడిని బట్టి కూడా స్తోత్రాలు దేవుడు చెల్లించుకున్నాం. దేవుని పని చేయడం ఆశీర్వాదమా, దేవుని పని చేయడం లాభమా నష్టమా? ఇక్కడ యోనా గ్రంథములో 9వ వచనములో ఇలా ఉందండి. ఆయన అంటున్నాడండి, ఆయన ఏమన్నాడంటే ప్రార్థనలు చెప్తున్నాడు అన్నమాట. తొమ్మిదండి 2:9 కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు నర్పించును, నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లింపక మానను అని చెప్తాడు. ఎందుకంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. రక్షకుడైన దేవునికి ఏమండి, మనం పుట్టించి పోషించి సంరక్షించే దేవునికి, మన కొరకు ప్రాణము ధారపోసి చివరి రక్తపొట్టు వరకు ధారపోసిన దేవునికి ఏమండి ఆ రక్షణకు బద్ధులై మనకు చేసిన మేడను బట్టి కొన్ని మొక్కుకోవాలంట. చేసిన మేడను బట్టి మొక్కుబడి చేసుకోవాలంట. ఈ ప్రవక్త అన్నాడండి, నేను దేవునికి మొక్కుబడి చేసుకోవడం అర్థం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు ఏమండి బలు అర్పిస్తాను, అంటే అర్పణలు చేస్తాను. కృతజ్ఞతాస్తుతులతో నేను మీకు అర్పిస్తాను, కొన్ని అర్పణలు అర్పిస్తాను. ఏమండి నేను దానికి అర్థం ఏంటంటే నేను మొక్కుకొనిన మొక్కుబడులను చెల్లిస్తాను అన్నాడండి. ఎందుకంటే నా రక్షకుడైన దేవునికి ఏమి చేసినా తక్కువే, ఆయన పేరు ఏం చేసినా తక్కువే అని చెప్పి భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రసంగి గ్రంథంలో అదే మాట ప్రసంగి మాట్లాడుతున్నాడు. సాము తర్వాత ఉంటుంది ప్రసంగి 5:4-5 చదవండి. నీవు దేవునికి మొక్కుబడి చేసిన ఎడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకము. బుద్ధిహీనులు లేదు, ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనిన దానిని చెల్లించుము. నీవు మొక్కుకొని
చెల్లింపకుండుట కంటే మొక్కుకొనుకుండుటే. చూసారా, దేవుడి కొరకు ఏమైనా చేస్తారు అన్నప్పుడు అది ఖచ్చితంగా చేయగలిగితేనే చేయాలి. ఖచ్చితంగా మొక్కుకోవాలి. దేవా, నాకు నా మాట విన్నారు, నా కోరిక నెరవేర్చారు, నా ప్రార్థన ఆలోచించారు, ప్రతిఫలం ఇచ్చారు. నేను నా స్తోమతను బట్టి నేను మీకు మొక్కుబడి చేసుకుంటాను. నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, అలా సమర్పించుకుంటాను, ఇలా కాల్పిస్తాను, ఇలా కూటమి పెడతాను అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలా అనుకున్నప్పుడు ఖచ్చితంగా నెరవేర్చలేకపోతే మొక్కుకోడు. మొక్కుకోపోయినా ఏమంటాయినా, మొక్కుకోపోయినా ఏమంటావు? ఆయన మంచి దేవుడు కదా, మంచివాడేనా? కానీ నువ్వు జరిగిన ఉపకారం బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ కృతజ్ఞతతో నేను నాకు ఇలా నేను కోట ఏర్పాటు చేసుకుంటా, లేదా భక్తులకి నేను ఎలా చేసుకుంటా, లేదా దేవుడికి ఎలా కాల్పించుకుంటా, నేను ఏదో అనుకుంటావు కదా, అనుకుంటే ఖచ్చితంగా నెరవేర్చాలి. అది ఎలా నెరవేర్చాలి మళ్ళా అని అంటే మన 2వ కొరింథీ పత్రిక 9, 5, 6, 7 9, 6, 7 కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటకోడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోడు. అది ఈ విషయమే చెప్పవచ్చు. అక్కడ ఎలా చెల్లించారంట? ఆ మొక్కు, ఆ కానుక, ఆ కృతజ్ఞతము సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము చేయవలెను. ఎందుకు చేయాలి? మరి అదొకటి చేయాలి. ఎందుకు చేయాలి? దేవుడు ఉత్సాహం ఇచ్చే వారిని ప్రేమించదు. మరియు అన్నిటి యందు మరి ఈ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు, అర్పణలు ఎందుకు, హృదయం ఎందుకు నిశ్చయించుకోవాలి, ఎందుకు చేయాలంటే మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయడం. సంపూర్ణ జీవనం పొందాలంటే, దైవ కృప సంపూర్ణంగా పొందాలంటే మొక్కుకున్న సంగతి నెరవేర్చాలి, మొక్కుకున్న దాన్ని నెరవేర్చాలి. ఆ విధంగా సేవకులతో కలిసి, సంఘముతో కలిసి, సేవకులతో సంఘముతో కలిసి ఏమా చేస్తే దైవ కృప మెండుగా దొరుకుతుంది. దేవుడి కృప కోరతాం కదండి. దేవుడి కృప మన కోరవా? దేవుడి కృప కోరవా? ఎవరైనా మాట్లాడితే అమ్మా ఎవరన్నా మిగతా అంటే బాబు ఎవరు దేవుడి కృప వాళ్ళు బాగున్నానండి అలాగే దేవుడి కృప గౌరవమాన అది సమృద్ధిగా నీవు చేసిన సేవను బట్టి, నీ అర్పణ బట్టి, నీ కానుకను బట్టి, నీ మనసును బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి అంతే. అది సంఘముతో సేవకులతో, సేవకుల యొక్క ఆలోచనలతో, సేవకుల సేవలో మన పాత్ర, మన భాగం ఉండాలంటే దాని గురించి కూడా మాట్లాడతారు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 18, 19 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నట్టు సేవకుడు పౌలు గారికి ఎలా వచ్చింది అది? మీరు పంపిన వస్తువులు అంటే అర్పణలు, కానుకలు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండా ఉన్నారు. అవి ఆ కానుకలు, ఆ
అర్పణలు, ఆ మొక్కుబడులు దేవునికి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతి, దేవునికి ఇష్టమాట. ఈ యొక్క కార్యాలు, దేవుని పట్ల చేసే కార్యాలు, సేవకులతో కలిసి సంఘంతో కలిసి చేసిన కార్యాలు దేవునికి ఇష్టమాట. మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఈ కృతజ్ఞత కూడా, ఈ కానుకలు ఆనందంగా ఆయన ఆ సన్నిధి, ఆ సమయము పంచుకున్నాం కదా. ఏం చేస్తాం మనం? దేవునికి ఇష్టమైన పని చేస్తాం. నిజమా? దేవునికి ఇష్టమును, ప్రీతికరమును, ఇష్టమునైన యాగము ఏం చేసామండి? సేవకులతో సంఘముతో మనము మంచి అర్పణలు, మన సమయము, మన కాంతులు, మన మొక్కుబడి ఇవన్నీ కలిసేవాడని చేస్తే యాగం జరుగుతుంది దేవుడికి. బయట పండితులు చేసేది కాదు, అసలైన యాగం, అసలైన దేవుడికి యాగం. నిజమైన దేవుడికి నిజమైన యాగం, నిజమైన భక్తులు అనే మాట. కాగా దేవుడు మరి ఆయనకి అంత చక్కగా వాక్య ప్రకారం యాగం చేసినప్పుడు, త్యాగం చేసినప్పుడు, అర్పణ చేసినప్పుడు, కృతజ్ఞత చెల్లించినప్పుడు మరి ఆయన దగ్గరికి మనం దీవులు రావా? ఎలా వస్తాయి? కాగా చెప్పండి మాట. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. 2025 సంవత్సరంలో మొదటి వారము ఆయన వాగ్దానం చేస్తున్నాడు. మీ సేవకు ప్రతిఫలం ఏంటి? ఏంటంటే మీ సేవకు ప్రతిఫలం ఏంటి? ఉందా లేదా? దేవుడి కొరకు ఏమైనా చేయలేదా? మరి దేవుడు నీకేం చేయడా? ప్రతి అవసరము 2025 సంవత్సరంలో 5వ తారీఖు ఇంకా 360 రోజులు. ఏంటంటే 5వ రోజులు ఉన్నావు కదా, ఇంకా 360 రోజులు నీకేం చేయాలి? ప్రతి అవసరము. ఇది వాగ్దానం అండి. ఈ వాగ్దానం కొరకు మన స్తోమతను బట్టి దేవునికి ఏం చేయాలో అది చేయవలసిన అవసరత ఏమంటే ఆ అవసరత, ఆ యొక్క మనస్సు, ఆ విశ్వాసము, ఆ మొక్కుబడి, ఆ అర్పణ ఉండాలంటే ఉందంటే మీ ప్రతి హస్తం కూడా గుప్పులు విప్పారు. ఘనమైన రీతిలో దేవుడికి ఘనపరచం, మహిమపరచం, ఏమండి ఆయన స్తుతులు చెల్లించుకున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం. చేసిన వేళను బట్టి, ఉపకారం బట్టి పాత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరం ప్రవేశించి మళ్ళా ఆ సంవత్సర కాలం అంతా కాపాడమని మనం చేసిన కార్యాలకి, మీ యొక్క గుప్పులు ఇప్పిన దానికి తిరిగి మీ ప్రతి అవసరము. ఈ వాక్యం చెప్పకముందు ఏమండి మరి మాకు ఒక మాట వచ్చింది. వాళ్ళ సరోజ్ గారు వచ్చి ఏమంటే 2 మూటలు వస్తున్నాయండి. ఏ మూటలు? మరి రైస్ మూట 2 వస్తున్నాయండి. మా అమ్మతోటి నాతోటి ఆశ్రమయ్యాడు. వాళ్ళు మొక్కుకున్నారు అలాగా. వాళ్ళ ఇవన్నీ అంతకుముందు సేవకు సంఘానికి చేసిన అనేక ఉన్నాయి. అవన్నీ కాక మళ్ళా ఇంకొక మొక్కుబడితో వచ్చారనమాట. అది ఆ మొక్కుబడి, ఆ కానుక, అదంతా దేవునికి కృతజ్ఞత స్తుతులు. దానికి ఏమన్నా ప్రతిఫలం చెప్పండి. మాకు యేసు క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవుని వాగ్దానం. అదే ఇప్పుడు 2025వ సంవత్సరంలో సంవత్సరాల్లో ఏమండి మొదటి ఆదివారంలో కృతజ్ఞత స్తుతులతో దేవుని సన్నిధిలో ఉన్నాం. కృతజ్ఞత స్తోత్రాలతో దేవుని సన్నిధిలో ఉన్నాం. కృతజ్ఞత కానుకలతో దేవుని సన్నిధిలో ఉన్నాం. కనుక పేరున ఇంత ఘనముగా దేవునికి అర్పణలు అర్పించుకొని ఘనమైన రీతిలో ఆయన ఘనపరిచి మహిమపరిచిన ప్రతి సహోదరులకు పేరు అందరికీ వందాలంట. మరి మాకు మధురమైన ఆహారం
ప్రత్యేక రీతిలో చికెన్ వాళ్ళు తెచ్చారండి శ్రీబాబు గారు వందలు మరేమో ఇంకో శ్రీబాబు ఇద్దరు శ్రీబాబులే మీ శ్రీబాబు చేపలు ఇంకా చాలా బాగుంటాడు వందలు మీకు ఏమండి కనుక నేను ప్రతి అవసరము అని దేవుడికి చేయాలి ఇవ్వాలి పుచ్చుకోవాలి ఇవ్వాలి పుచ్చుకోవాలి ఏమండి అందులో సమయం కూడా చాలా విలువైంది సమయము ఏంటంటే ధనము కంటే విలువైంది అందుకని ఈవేళ ఎంత ఆనందంగా దేవుని సరికి వచ్చారు ఈ సమయం చాలా పనులు ఉన్నాయి ఈవేళ మా కుమారుడు సుధీర్ దాని మేనల్లుడు పుట్టినరోజు ఆ కుటుంబం చాలా ప్రేమ ఆ కుటుంబానికి తనంటే తనే పెద్దలాగా అన్నీ చేస్తుంటాడు ఏమంటే చాలా ఆనందంగా ఆహ్వానించే మేమందరూ అన్నారు తన ముందు ఉండాలి నేను ఉదయం సిద్ధపడుతూ అనుకున్నాను సుధీర్ ఉంటాడా ముఖ్యం కదా మేనడా అక్కడ వాళ్ళు ఆహ్వానించారు మీరు ఉండాలి వెళ్ళాడా ఉన్నాడా ఇవాళ మొదటి ఆదివారం నాలో నేను అనమాట మొదటి ఆదివారం దేవుని సన్నిధిలో ఉంటాడా ఆరాధన ఉంటాడా అక్కడికి వెళ్తాడా అని చూస్తూ ఉన్నాను ఆరాధనకు వచ్చాను అందరూ వస్తున్నారు అందరూ ఎవరికి నీకు కనపడలేదు నీకు వెళ్ళాడేమో అనుకున్నాను సడన్గా దర్శించాడు సమయము ఎందుకంటే ఏది విలువ దేవుడి సమయం దేవుడికి చేయాలి దేవుడికి చేయాలి అంతకంటే ప్రాముఖ్యమైనది సమయము ఆయనది ఇచ్చేది కనుక ఈ మనసుతో 52 వారాలు అంటే 52 వారాలు ఇదే చాలా మంది మీరు చాలా మంది ఆనందంతో దేవుని సన్నిధికి వచ్చారు మా పుష్ప గారు చాలా నీరసంగా రాయసంగా ఉన్నాడు ఆమె వచ్చి వందని చెప్పి చాలా నీరసంగా ఉందని ఆయాసంగా ఉందని ప్రార్థన చేయమని కోరుతుంది ఈవేళ మామూలుగా ఇది వారు ఆవిడ దేవుడు మొదటి ఆదివారము అంటే మనసులో మొదటి ఆదివారము అలాగే ప్రతి ఆదివారం అదే మనసు ఉండాలి ఏంటంటే ప్రతి ఆదివారము మొదటి ఆదివారం ఆశ ఎలా ఉందో అదే మనసుతో దేవుని సన్నిధికి ఆ సమయం ఇస్తే ఆయన అన్యాయస్తుడు కాడు. ఇది ఇవాళ మన సమర్పణలు కానుకలు కృతజ్ఞత కోటి ముందు జరిగిన ఆశీర్వాదం ఆనందాన్ని బట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసినట్టు మీరు అంత ఘనంగా చేశారని మీకు దేవుని పట్ల ప్రత్యేక రీతిలో దేవునికి స్తోత్రాలు తెలుసుకున్నాను. నేను కూడా మీకు వందనాలు తెలియజేస్తాను. దేవుని సేవకుడు సంఘం మర్చిపోకూడదు. సేవకుడు సంఘంతో కలిసి పనిచేయాలండి. అదే తర్వాత ఈవేళ పాఠము మనకు జరిగిన కోటాలు బట్టి ముందు కొన్ని సంగతులు మీకు జ్ఞాపకం చేశాను. ఈవేళ పాఠం ఏంటంటే కీర్తనకారుడు మనకి ఏం తెలియజేస్తున్నాడో చూద్దాం. ఇవాళ చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయండి. కీర్తన 16 అందరూ చెప్పండి. 1-3 వచ్చినారు. దేవా నీ శరణు చొచ్చి ఉన్నాడు, నన్ను కాపాడము. దేవుని సన్నిధిలో ఏముందండి? కాపుదల. ఏంటంటే మనం దేవుని సన్నిధికి వచ్చామంటే దేవుడు ఏం కోరుతామండి? శరణు కోరాను. ఏం కోరానండి? దేవా చెప్పండి. దేవా నీ శరణు చొచ్చి ఉన్నాను, నన్ను కాపాడు. నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏమియో లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేను ఇలాగను భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. ఇక్కడ దావీదు భక్తుడు అన్నాడండి, చాలా గొప్ప మాట అన్నాడండి. దేవా
నీ శరణు తెచ్చి ఉన్నాను, నీ శరణు కోరుచున్నాను, అంటే కోరుచున్నాను, నన్ను కాపాడము. ఈ ప్రార్థన ఎప్పుడు ఉండాలండి, ఈ మనసు ఎప్పుడు ఉండాలి ఏమంటే? ఎందుకంటే చాలాసార్లు చెప్తాను నేను, మన మన బలము, మన ధనము, మన బలగము, మన శక్తి సరిపోదు. దేవుని శక్తి కావాలి, దేవుని తోడు కావాలి, దేవుని సహాయము కావాలి. కనుక ఆయన శరణు కోరాలి. శరణు ఆదివారం ఆరాధన ఏంటంటే ఆయన శరణు కోరుతున్నాం. మీరే దిక్కు ఈ వారం అంతా, ఈ సంవత్సరం అంతా ఏమంటే? మరి ఆయన వద్దామనికే అని అని ఎవరు కోరుతారు ఈ మాట? సామాన్యుడు రాజు అన్నీ ఉన్నాయి, మరి అనుభవించాలి కదా, బ్రతకాలి కదా. కాబట్టి రాజు అయితే బ్రతకడం చేస్తాడా? బ్రతికితేనే కదా అనిపించేది. మరి రాజేయుడు కూడా నీ శరణు వచ్చి ఉన్నాను, లక్షలాది సైన్యం, లక్షలాది సైన్యం ఏమంటే ఆయన చుట్టూ మహాబలవంతులు. ఏమంటే ఇప్పుడు బాహుబలి సినిమా వచ్చింది కదా, ఇటువంటి బాహుబలి లక్షలాది సైన్యం అయిపోతుంది. మరి ఇంకా శరణం కోరవేంటి దేవుడిని? కానీ దేవుడినే కోరాలి, దేవుడే కాపాడాలి. ప్రాణం ఇవ్వాలి, ప్రాణం కాపాడాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఏమన్నా ఎన్ని సమకూర్చాలి, ప్రమాదం లేకుండా చేయాలి అని దేవుడే కదా అని చెప్తాడు. కనుక మళ్ళీ ఏమన్నాడంటే ఆయన అలా దేవుడు మనవి చేసుకుంటూ మొక్కుకుంటూ ఏమంటే శరణు కోరుతూ ఇంకో మాట్లాడినాడండి, భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. ఎవరు గొప్పవాడండి భూమి మీద? భక్తి జీవితం కలిగిన వారే గొప్పవారు అని చెప్పి. మరి ఆ భక్తులు ఏరి ఎక్కడున్నారు? ఆ భక్తులు ఏరి ఎక్కడున్నారు? లోకంలో ప్రతి వారు తాను భక్తులు అనుకుంటారు. ఎవరికి వారే ఏమండి? ఏదో అమ్మవారి కాలు కట్టడం అనుకోండి చేతికి, అతను భక్తులు అనుకుంటాడు. ఒక బొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, కుంకుమ బొట్టు, అతను భక్తులు అనుకుంటాడు. ఏదైనా పూసలు వేసినాడు అనుకోండి, పూసలు, అతను భక్తులు అనుకుంటాడు. ఒక నల్ల డ్రెస్ వేసిన అమ్మవారి ఎర్ర డ్రెస్ వేసినాడు అనుకోండి, అతను భక్తులు అనుకుంటాడు. నల్ల డ్రెస్ వేసినాడు అనుకోండి, అతను భక్తులు అనుకుంటాడు. ఎవడే? అందరూ భక్తులు అనుకుంటారు. మరి ఈ దావీదు చెప్పిన భక్తులు ఎవరు? భూమి మీద భక్తులే గొప్పవారు, శ్రేష్ఠులు. వారు ఎవరంటే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొని ఆయన నమ్ముకుని ఆయన చిత్తానికి లోబడిన వారే భక్తులు. ఆయన చిత్తానికి లోబడిన వారే. సృష్టిలో చెట్లు పుట్ట రాడు తప్ప పూజించుకుంటూ నేను భక్తులు చెప్పుకుంటే వారు దేవుని భక్తులు కాదు. ఇక్కడ అన్నాడండి, ఈ భక్తులంటే వీరికి ఎంత ఇష్టమాట. ఈ భక్తులంటే ఈ దావీదుకి ఆయన భక్తులు కాదు, మరి ఆయన భక్తులంటే చాలా ఇష్టం ఆయనకి. దావీదు అన్నాడు, దేవుడు ఏమన్నాడు? భక్తి అంటే విశ్వాస జీవితం, నమ్మడం, దేవుడు నమ్మడం, ఆ నమ్మకం, ఆయన మాట నమ్మడం, ఆయన మాట ప్రకారం జీవించడం భక్తి. దేవుడు ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6లో దేవుడు ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. మరి దేవునికి ఇష్టం ఎవరు? ఇప్పుడు విశ్వాసులు. దేవునికి ఇష్టం ఎవరు? భక్తులు. ఎవరంటే భక్తులు. విశ్వాసులు అంటే భక్తులు. ఆ భక్తులు అంటే దేవునికి ఇష్టమాట. భక్తి లేకపోతే దేవునికి ఇష్టలు కాదంట. దావీదు భక్తుడు ఏమన్నాడు? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. నేను చాలా ఇష్టం నాకు వాడంటే. దేవుడు కూడా ఇలా అన్నాడు. ఆయన తెగ చెప్పాడు దేవుడు. ఎలాగా? విశ్వాసం లేని వాడు నాకు ఇష్టడు
కాడు. అంటే విశ్వాసి దేవునికి ఇష్టడు, భక్తుడు దేవునికి ఇష్టడు, భక్తురాలు దేవునికి ఇష్టరాలు. మనకి ఇష్టంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? మనం తిడతామా? మనకి ఇష్టంగా ఉన్నవాడిని తిడతామా, కొడతామా? ఎవరు వారు ఏదైనా అడిగి తెచ్చి అథవా అలా అంటావా? ఏమంటా? వాళ్ళకి ఏమైనా సహాయం చేయని మనసు కలిగి ఉంటాం. నాకు ఇష్టమైన వాడికి సహాయం చేయడానికి మనసు కలిగి ఉంటాం. మరి దేవుడికి ఇష్టమైతే ఏ సహాయం చేయడా? ఇప్పుడు రాజు అడిగిన ఈ రాజు, ఆ యోధా దేశానికి రాజు. ఆ యోధా దేశంలో ఎవరైనా భక్తులు ఉంటే మరి భక్తులకి ఇష్టం అంటాడు, వాళ్ళకి ఏం సహాయం చేయడా? రాజు కదా, ఎవరైనా రాజు చేయగలరు. కనుక ఈ మాటకు అర్థం ఏంటంటే, ఈ భక్తులైన మాటకు మొట్టమొదట ఇశ్రాయేలు ప్రజలు, ఈ భక్తులైన మాట లోకంలో ఏమండి పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంశావళి. ధర్మశాస్త్రం ముందు ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి భక్తులు. వారంటే దేవుడికి ఇష్టం, వారి కోరికలన్నీ నెరవేర్చాడు దేవుడు. వారితో మాట్లాడాడు కూడా దేవుడు. ఏమంటే తర్వాత వారి సంతానంలో ఇశ్రాయేలు వచ్చారు. నావహు అంటే దేవుడికి ఇష్టం. నావహు ఎవరంటే నావహు అంటే దేవుడు మాట్లాడినాడు, మాట్లాడుతున్నాడు, వాళ్ళు అన్నమాట ఉన్నాడు. వీళ్ళందరూ దేవుడికి ఇష్టలు, దేవుడికి ఇష్టలు. వారికి ఆశీర్వాదాలు, వారికి మేలు జరిగి రక్షణ వచ్చింది వారికి ఇష్టలకి. ఏమండి తర్వాత నాలుగు సంతానం నుండి ఏమండి ముగ్గురు కుమారుల నుండి అనేక జనాంగాలు వచ్చాయి. ఆ జనాంగం నుంచి అబ్రహాం వచ్చాడు, అబ్రహాం నుంచి ఏమో ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు యాకోబు వచ్చాడు. వీళ్ళందరూ దేవునికి ఇష్టలు. అక్కడి నుంచి ఇశ్రాయేలు వచ్చాడు. ఇశ్రాయేలీలు దేవుని జనాంగము. ఎవరి జనాంగం అంటే మరి మిగిలిన జనాంగం అంతా ఏమయ్యారు? ఇష్టలు కాదు, వారి విశ్వాసులు కాదు. దేవుడిని హత్తుకోలేదు, దేవుడు గౌరవం అయిపోయాడు. మరి అన్యులు ఎవరంటే ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు, మిగిలిన వారంతా అన్యులు. ఇశ్రాయేలీలు భక్తులు, దేవునికి ఇష్టలు, కడవారంతా దేవునికి అవిశ్వాసులుగా భక్తిహీనులుగా ఉన్నారు లోకమంతా. మొట్టమొదటి భక్తులు అబ్రహాం నుంచి ముందుగా నాహు, తర్వాత తదుపరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారి సంతానం ఇశ్రాయేలు భక్తులు. వారి గురించి మాట్లాడతారు కీర్తనకారుడు. ఏమండి మరి ఇప్పుడు భక్తులు ఎవరు? అప్పుడు ఇశ్రాయేలు చూసాం. ఇప్పుడు భక్తులు ఎవరు? యేసు ప్రభు నమ్మి, ఏంటంటే యేసు ప్రభు నమ్మి ఆయన సువార్తకు లోబడి, ఏమంటే సువార్త విని సువార్త నమ్మి మారు మనసు పొంది యేసు దేవుని కుమారుడు క్రీస్తుని ఏమంటే ప్రభు అని నేను పాపని ఒప్పుకొని పాప క్షమాపణ కొరకు, ఆత్మరక్షణ కొరకు బాప్తిసం పొందిన వ్యక్తే వారు భక్తులు. వారే భక్తులు. ఇప్పుడు అందరూ కాదు. మరి ఇప్పుడు భక్తులు ఎవరంటే ఇప్పుడు ఆ బాప్తిజం ఎక్కడ పొందాలంటే క్రీస్తులోనికి. ఎక్కడగానే ఆ బాప్తిజం ద్వారా ఏమొచ్చింది? 3000 మంది బాప్తిజం పొందారు యెరూషలేములో. మొట్టమొదటి సువార్త క్రీస్తు సంఘం వచ్చింది. ఏ సంఘం అంటే 3000 మంది భక్తులు వచ్చారు మొట్టమొదటి. అంటే ఇశ్రాయేలీయులు మళ్ళా లోపల కలిసిపోయారు. లోపల అది భక్తి పాడు చేసుకున్నారు. భక్తిహీనులు అయ్యారు. భక్తిహీనులు భక్తులు, భక్తిహీనులు. ఇప్పుడు చెప్పండి మనం ఎవరు? ఎవరు మనం?
భక్తి హీనులమా భక్తి పరులమా? భక్తి హీనమంటే భక్తి లేదు, భక్తి ఉంది. భక్తి అంటే భక్తి పరులంటే భక్తిగా కలిగి ఉన్నారు. భక్తి హీనులు అంటే భక్తి లేదు వారు. భక్తి అంటే దేవుడు ఎవరో తెలియదు, ఆయన ఏం చేస్తారో తెలియదు, ఏం చేయమన్నారో తెలియదు, ఏం చెయ్యాలో లోకపాలన. ఈవేళ మన ఒక ముద్ర ఉందండి, భక్తి పరులు అని ముద్ర. ఏంటంటే సెయింట్స్, ఇంగ్లీష్ సెయింట్స్ అంటారు. ఆ సెయింట్స్ అనే పదం అపోస్తలులకి చదువుతారు, మనకు చదువుతుంది అసలే. కానీ ఇప్పుడు మనల్ని ఏమన్నాడు దేవుడు? సెయింట్స్ అంటే భక్తి పరులు అంటే శ్రేష్ఠులు, గొప్పవాడు, పరిశుద్ధులు. ఇంకా డిగ్రీలన్నీ, దేవుడు ఇవ్వాల్సిన డిగ్రీలన్నీ మన మీద ఉన్నాయి. మరి అది కాపాడుకోవద్దా? ఈ కాపాడుకోవాలనుకో ఆయన ఏం చెప్తారంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో ఏమంటే సువార్త ఏంటంటే పరలోకానికి ఆహ్వానము. ఐశ్వర్యవంతైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ పాపిని పరిశుద్ధపరిచి పరలోకానికి ఆహ్వానము. ఎక్కడికంటే ఇప్పుడు మినిస్టర్ గారు ఇల్లు కట్టుకున్నారండి, పెళ్లి చేస్తున్నారండి, శుభకార్యం జరుగుతుందండి, అందరిని పిలిచేస్తాడా? అందరిని పిలిచాడా? ముఖ్యమంత్రి పార్టీ చేసుకున్నాడు ఏదో ఫంక్షన్, అందరిని పిలుస్తాడా? పిలుస్తాడంటే దానికి అర్థం ఉంటారు కదా. ఇప్పుడు పరలోకానికి వెళ్ళింది ఎవరు? పరలో బంగారు సింహాసనం కూర్చోండి ఎవరు అని అంటే ఒక పిలుపు ఉంది. ఏంటంటే సువార్త. ఏంటంటే సువార్త. సువార్త ప్రకారం ఎవరైతే లోబడ్డారో పాశ్చాత్యాలు అందరూ చెప్పండి మాట, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకున్న దానికి ఏ ఒప్పుకున్నాం? యేసు ప్రభుని ఒప్పుకున్నాం, పాపిని ఒప్పుకున్నాం, రక్షణ ఒప్పుకున్నాం, రక్షణ పొంది ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఇప్పుడు భక్తులు అన్న వాళ్ళు వారి ఆలోచన, వారి యొక్క విశ్వాసం ఏమై ఉండాలంట? మొట్టమొదటి గురి ప్రభు మీద. ఎవరి మీదనే? ఎవరి మీద? లోకం మీద కాదు, లోకాశల మీద కాదు, ప్రభు మీద గురి. నువ్వు నిజంగా భక్తుడువా? నీ గురి ఎక్కడ ఉండాలి? నీ మనసు ఎక్కడ ఉండాలి? నీ దృష్టి ఎక్కడ ఉండాలి? ప్రభు మీద. ఏంటంటే లక్ష్యము ప్రభు మీద ఉంచాడు. రెండోది పరలోకం మీద. ఎక్కడంటే ముందు ప్రభు మీద. నీ ప్రయాణం ఎక్కడికి? ఆహ్వానం ఎక్కడికి? పరలోకం. ఇప్పుడు మా అబ్బాయికి ఉన్నాడండి, ఇప్పుడు ఆయన గురి ఎక్కడ ఉంది? జ్ఞానుడు పక్షి మీద ఉంది, అక్కడికి వెళ్తాడు వెళ్ళాలి కదా. నా ముందు దేవుని ఆరాధన చూసుకుంటాడు. అంటే ఈ వేళ మట్టి కానీ గురి ఎక్కడ? చెప్పండి, ఈ వేళ మట్టి గురి ఎక్కడ? అక్కడ పక్షి మీద. అక్కడ ఉండాలి మందు ప్రేమ కావాల్సి, కానీ భక్తుడిగా ఆరాధన గురి దేవుడిగా ఉంది. అలాగే ఇప్పుడు మన జీవితంలో గురి పరలోకం. ఏంటంటే ఆ పరలోకం కావాలంటే ప్రభు భక్తుడు ప్రభు మీద గురి. ఏమంటే అందుకే 52 వారాలు ఉన్నాడంటే సరదాగా చెప్పండి అనలేదు మేము. నీ గురి అంతా ప్రభు మీద ఉందా? పరలోకాన్ని కోరుకుంటున్నావా? నీ ప్రయాణం సాగుతుందా? నీ ప్రయాణము పరలోకం సాగుతుంది. ఎందుకని? యేసు ప్రభు చెప్పారు కదా, చెప్పండి. యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప
ఎవడును పరలోకము తండ్రి దగ్గరికి రాడు. అది గురి, అది విశ్వాస గురి అది. ఏమండి ఏదో కేడెప్పులు జ్వరాలు జబ్బులు ఆర్థిక సమస్యలు కాదండి, ఆయన తీర్చడం సిద్ధంగా ఉన్నాడు. ముందు చెప్పాడే మీ ప్రతి అవసరము చెప్తాడు. మరి ఆయన ప్రాణత్యాగం ఎందుకు? ఆయన రక్తం ఎందుకు కారిపోయేది? ఎందుకు దీన్ని కడగాలి? పాపకి పరలోకంలో చూడలేదు, పాపకి పరలోకంలో మరి నేను ఎక్కడ తీసుకెళ్ళాలి, నన్ను ఎక్కడ తీసుకెళ్ళాలని ఆయన వచ్చాడు. నేనున్న స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చి నా యొద్దకు మిమ్మలను అందుకు వచ్చాడు. ఆయన వచ్చి పరలోకి వెళ్ళి అక్కడి నుంచి ఆవాడు మళ్ళా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన రక్షణ పొందిన వారికి ఒక లెటర్, మళ్ళా ఒక పత్రిక, మళ్ళా పరలోకి వెళ్ళి పరలోక సంబంధ పిలుపులో పాలు పొందిన రక్షణ పొందిన సువార్తలో పడిన వాళ్ళారా, మీ పిలుపు పరలోకానికి పరలోక ఆహ్వానంలో ఉన్నారు మీరు. భక్తుల యొక్క విలువ దేవుడికే విలువ, దేవుడికే. దేవుడు మనం ఎలా చూస్తాం? శ్రేష్ఠులు. లోకం అందరిలో మీరే శ్రేష్ఠులు. రాజుగారికి భక్తులే శ్రేష్ఠులు, దేవుడికి భక్తులే గొప్పవాడు అని చెప్పి చెప్తున్నారు. కనుక ఈవేళ రక్షణ పొందిన మనము దేవుని మీద, ప్రభు మీద గురి, మన ప్రయాణం పరలోకానికి గురి, ఈ రెండు నీళ్ళు ఉన్నప్పుడు వేలు తిరిగి చూడము, వేలు తిరిగి చూడము, దేనికి భయపడము, దేనికి భయపడము. ఎందుకంటే నా ప్రభు నాకు ప్రాణం పెట్టాడు, నా ప్రతి అవసరం తీర్చగలడు. నా ప్రతి అవసరము. రోమిల్ రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంది. రోమ 8:31 ఇట్లుండగా ఏమందుము దేవుడు భక్తులైతే, భక్తురాలైతే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఎవరంటే దేవుడు, దేవుడు, దేవుడు దేవుడు నా పక్షమున ఉన్నాడు. అది ఏంటమ్మా? చూడండి చూడండి, దేవుడు నా పక్షాన ఉన్నాడు. చెప్పగలరా? 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 దేవుడు చదవండి. దేవుడు మన పక్షమున ఉండగా మన విరోధి దేవుడు ఉన్నాడు. విరోధి ఎవడాడు? సైతాన్. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఏం చేయలేడు నిన్ను, నన్ను. దేవుడు మన పక్షమున ఉండగా మన విరోధి ఎవడు? తన సొంత కుమారుని, ఎవరంటే తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెలుగు తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుగ్రహింపడు? ఎవడు అన్నట. ఇప్పుడు మన కొరకు తన కుమారుని బలిచ్చాడట, తన కుమారుని బలిచ్చాడట. మరి అవసరాలు తెచ్చినా కుమారుడు ఎక్కువ, మన అవసరాలు ఎక్కువ. ఎవడే కుమారుడు ఎలా ఇచ్చాడు? బలిగా ఇచ్చాడు అంటున్నాడు. మరి ఈ అవసరం తీర్చలేడా అని ఇక్కడ ఎందుకు తీర్చాడు అని మళ్ళీ డిమాండ్ అన్నమాట. మళ్ళా ఏంటమ్మా, నాకు ఎందుకు ఉన్నా దేవుడు అనగలవా? నువ్వు అనగలవా? అనగలం. తన కుమారుడు ఇచ్చాడు కదా, ఈ అవసరం ఎందుకు తీర్చాడు? ఏమండి కాంతమని అంటే నాకు ఎందుకు ఉన్నా దేవుడు ఇస్తాడు అంటారు కదా మీరు, అంటారా? కూతురు కొడుకు అనే మాట అది. తల్లిదండ్రుల దగ్గర నిజంగా ప్రేమించిన ప్రేమ పొందిన కుమారుడు నా డాడీ నాకు ఎందుకు ఇవ్వడు? అలాగే ఏకంగా తన కుమారుడు నీకు నాకు ఇచ్చేసాడు కదా, మరి నేను ఈ అవసరాలు తీర్చడా? ఎందుకు ఎవరు కారణం అవసరాలు ఎందుకు తీర్చడా? తీర్చుతాడు. అది ఆ సమాధానం నీ దగ్గర నా దగ్గర ఉండాలి. ఉందా?
ఉంటే ఖచ్చితంగా నీ ప్రయాణం సాగుతుంది, భయపడకుండా సాగుతుంది, ధైర్యంగా సాగుతుంది, ఆశీర్వాదకరంగా సాగుతుంది ప్రయాణము. ఎక్కడికి? పరలోకం. వెరీ గుడ్. తర్వాత దీనికి భక్తులు మరి ఏం చేయాలి? హెబ్రీ 10:24 10:24 కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యము చేయటకు ఒకరినొకడు గురి కోల్పోవాలని ఉందామో ఆలోచిద్దాము. ఇప్పుడు సమాజముగా సంఘముగా కూడుకోవడం మానకూడదు అంటాడు. అది భక్తులు చేసే పని ఏంటంటే సమాజముగా సంఘముగా కూడుకోవడం, ఆరాధన మానకూడదు. అదొక నిర్ణయం. భక్తులు ఏ నిర్ణయంలో ఉండాలి? వారికి ఇచ్చేది ఏంటి? ఆలోచనలు ఏంటంటే సమాజముగా సంఘముగా కూడుకోవడం నేను మానం, ఆరాధన మానను. దానికి అర్థం ఆరాధన మానను అంటే. అంతేకాదు మానేసిన వారిని పురుగొలుపుతాను. మానేసిన వారిని మాకు కరెక్ట్ కాదు, అయ్యా అది కరెక్ట్ కాదు, దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం రండి ఆజ్ఞ కదా, దైవాజ్ఞ. ఆరాధన ఏంటంటే అని పురుగొల్పోసిన వారుగా మనమేమో సిద్ధపడి కలిగి ఉండాలంట. నిర్లక్ష్యం ఉన్న వారిని పురుగొల్పోసిన అవసరం ఉందంట. అది భక్తుల యొక్క నడవడిక. ఏమండి? ఇంకొక మాట హెబ్రీ 6:4 హెబ్రీ రాసిన పత్రిక 6:4 ఒకసారి వెలిగించబడి ఏమండి మన ఆత్మ వెలిగించబడ్డారు. మనలో ఆత్మ క్రీస్తు ప్రభు వెలుగులో వెలిగించబడ్డారు. వెలిగించబడి పరలోక సంబంధమైన వరము. రక్షణ ఏంటంటే వరము. పరలోక సంబంధ వరం పొందేసాం. రుచి చూచి ఏంటంటే పరలోక సంబంధమైన వరమును రుచి చూచి అంటే పరలోక నివాసము పొంది ఉన్నాము. పరలోక నివాసము పొంది ఉన్నాము. పరలోక పిలుపులో పాలు పొందాము. అది జ్ఞాపకంతో పరిశుద్ధాత్మలో పాలువారే. ఎందుకంటే పరిశుద్ధాత్మ పొందాలి బయట అంటారు. ఆశాకుడు వచ్చాడు, పరిశుద్ధాత్మ పొందాలి అంటారు. మనమైతే నిజమైన భక్తులైతే పరిశుద్ధాత్మను పాలు పొందాం, భాగస్థులము. మరి ఎవరంటే వాక్యములో పరిశుద్ధాత్మ అంటే వాక్యము. పరిశుద్ధాత్మ దేవునిలో వాక్యములో భాగస్థులము. ఎవరంటే మరి మా పైనుంచి రావాల్సిన అవసరమా లేదు. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత అంటే దేవుడున్న ఆ యొక్క ఆ శరణు వచ్చిందో ఆయన దగ్గర పొందాం. పాప క్షమాపణ వచ్చింది, రక్షణ వచ్చింది, దీవులు వచ్చాయి, ప్రార్థన హక్కు వచ్చింది, ఆరాధన వచ్చింది. ఇవన్నీ పొందిన తర్వాత తప్పిపోయి రెండు వల్ల తప్పిపోయే ప్రమాదం ఉందా? ఉందే. పొందిన తర్వాత అక్కడే తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడు మరలా సిలువ వేయచ్చు మహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. మన రక్షణ నిర్లక్ష్యం చేస్తేనంటే ఏమంటే
మనము ఆయన మన పక్షాన ఉండడం కాకుండా, మనము ఆయన పక్షాన ఉన్నవారు కాకుండా విరోధులమైపోతున్నామట. విరోధులము అవుతున్నామట. మనమే మళ్ళా ప్రభువుని సిలువ వేసిన వారు అయిపోతామట. రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఇంత అనుభవించిన తర్వాత, ఏమంటే ఆరాధన చేసుకునే భాగ్యం పొందిన తర్వాత, భక్తులైన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, ఆత్మ రక్షణ పొందిన తర్వాత, ప్రార్థనా జీవితం వచ్చిన తర్వాత, ఆ ప్రార్థనకి అనేక దీవులు పొందిన తర్వాత మళ్ళా తొలగిపోతే, మళ్ళా తొలగిపోతే బయట ఏముందంటే ఏమనుంటారా? బయట దేవుళ్ళు కాక బయట ఏమనుందంటే బయట ఏం లేదని కదా దేవుళ్ళకి వచ్చాం. మరి బయట మానేంటి చెప్పాలి? ఏమి లేదు. తొలిగిపోవడం, బయటికి వెళ్ళిపోవడం. కాబట్టి ఇక్కడ ఎన్ని పొందామో భక్తుడంటే, ఎన్ని పొందామంటే ఏమంటే ఆయన పరిశుద్ధాత్మలో వాటా, ఏమంటే రక్షణ అనే వరము, పరలోక సంబంధమైన విలువలన్నీ అన్నీ పొందేస్తున్నాం. భక్తుడి యొక్క విలువ అది. మళ్ళా తొలగిపోయినందుకు ఒకవేళ మనసు ఉందంటే చాలా నష్టము, నాశనం అయిపోతుంది ఆత్మ. ఇక మళ్ళీ మార్పు మనసు పొందే అవకాశము లేదు. ఎందుకంటే రెండు విషయాలు ఉన్నాయండి: భక్తి, భక్తిహీనత. భక్తి, భక్తిహీనత. రోమిలకు రాసిన పత్రిక 1:18 దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. ఇక్కడ రెండు సార్లు ఉన్నాయి: భక్తి, భక్తిహీనుడు. భక్తిహీనుడు ఏంటమ్మా? భక్తిహీనుడు అంటే సత్యమును అడ్డగించేవారు భక్తిహీనులట. సత్యానికి లోబడిన వారు భక్తి పరులట. మనము సత్యాన్ని ఎదిరించేవారమా, సత్యాన్ని లోబడిన వారమా? మనం ఏమైనప్పుడు భక్తి పరులు. ఎవరంటే అదే ఆ భక్తి పరులు అనే మాట కొండంత ఆశీర్వాదం. చిన్న మాట కాదండి, చిన్న మాట కాదండి. పరలోకానికి భూలోకంలో ఆశీర్వాదాలన్నిటికీ వారసత్వం అండి. భక్తి అనే మాట పరలోకానికి భూలోకంలో ఆశీర్వాదాలకి వారసుడు, వారసురాలు. పెద్ద మాట, కొండంత మాట, కొండంత విలువ. కాబట్టి మరి భక్తిహీనుడు నరకంత కూడా లేదు. దేవుని దీవెన నరకంత కూడా లేదు. కొండంత మనకుందే, నరకంత కూడా మనకు లేదు అని మాట. మీకు అర్థమని చెప్తారన్నమాట. ఇప్పుడు ఏం చేద్దాం? భక్తిగా ఉందామా, భక్తిహీనంగా ఉందామా? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మనం కూడా భక్తిహీనులైతే ప్రమాదం ఉంది. ఈ విషయంలో కాపాడుకుంటూ ప్రయాణం చేయాలి. నేను భక్తి పరురాల్ని, నేను నిజమైన దేవుడిని నమ్మాను, సత్య వాక్యం నమ్మాను, సత్యములు ఉన్నాను, సత్య ఆలోచనలు ఉన్నాను, సత్య దేవుళ్ళు ఉన్నాను, సత్య సంఘములు ఉన్నాను. నేను భక్తుడిని, భక్తురాల్ని. భక్తిహీనమైన ఆ యొక్క ఆ లక్షణాలు మనం లేకుండా నన్ను కాపాడు దేవాలని ఎప్పుడు 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 ప్రార్థన చేస్తూ మనసులో ఈ రెండింటి గురించి ఆలోచించవలసిన వారమై ఉండాలి. భక్తి, మర్చిపోకండి, భక్తి, భక్తిహీనత. ఏమంటే ఈ ఆ రెండింటిని రుజువు చేయాలంటే 25 వచ్చి చదవండి. రోమా 1:25. ఆ రెండు రుజువు చేయాలంటే అట్టి వారు దేవుని సత్యమును అసత్యము మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి అది. ఇప్పుడు ఏంటంటే భక్తి పరులు ఎవరు? భక్తి చేయడం సృష్టికర్తను పూజించేవారు భక్తి పరులు, సృష్టిని పూజించేవారు భక్తిహీనులు. వాళ్ళు పూజ చేస్తారు, వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఎవరిని ఆరాధిస్తే భక్తులు,
చెప్పాలి. ఎవరిని ఆరాధిస్తే భక్తులు? ఎవరండి? రెండు కనపడుతుంది ఇక్కడ. సృష్టికర్త. 18వ వచనంలో సత్యమును అడ్డగించి అబద్ధము అన్నది. అబద్ధము సత్యము. 18వ వచనమేమో అబద్ధము సత్యం. 20వ వచనమేమో సృష్టికర్త. ఓకే. వెరీ గుడ్. చేరుకో. ఆరాధన అనుకున్నా. మళ్ళీ నేను చేరుకో. ఏమండి రెండు మాట్లాడి, సత్యము అసత్యము. సృష్టికర్త, సృష్టి. సత్యంలో ఉన్నామా అసత్యంలో ఉన్నామా? సృష్టికర్త దగ్గర ఉన్నామా సృష్టి దగ్గర ఉన్నామా? ఇప్పుడు మనం ఏమైనా భక్తి పనులు భక్తి చేయాలా? ఈ మాట ఖచ్చితంగా మనం ఆలోచించాలి. మరలా అబద్ధం కావాలా? మరలా సృష్టి పూజ కావాలా? మరలా భక్తిహీనత కావాలా? ఏ గొప్ప సంఘానే ఎంత వివరించారు దేవుడు. అందుకని ఒక్కొక్కసారి మనకి తేడా వస్తుంది. తేడా. ఎబ్రిల్ రాసిన పత్రిక 10:26. ఈ భక్తి జీవితాన్ని క్షణకాలంలో పాడు చేసుకునే ప్రమాదం ఉందండి. అది కూడా ఉంది అని చెప్పి దేవుడు అంటాడు. మనము సత్యమును గూర్చి మనం ఎవరు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానవంతులండి. మనం ప్రపంచంలో క్రీస్తు సంఘం ఎక్కడన్నా వెంకటేశ్వరరావు సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం. మామూలు జ్ఞానం, అనుభవంతో కూడా జ్ఞానం అంట మనదే. కాబట్టి కలిగిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల అది అక్కడ మనము క్రీస్తు సంఘము రక్షణ పొందిన వారు, ఆ సహోదరులు ఎవరైనా సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం పొందిన వారు మనం. మూఢభక్తి కాదు, అజ్ఞానములు కాదు, అవివేకులము కాదు, సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం కలిగిన వారు. అటువంటి వారమైనప్పటికీ ఏమండి బుద్ధిపూర్వకముగా పాపము చేసే ప్రమాదం ఉంది. ఏంటంటే బుద్ధిపూర్వకముగా తెలిసి పాపం. ఏంటంటే ఆరాధన మానేడు. ఏంటంటే ఆరాధన ఎలా మానేడు? బుద్ధిపూర్వకముగా. ఎలాగంటే తెలుసుడా వెళ్దాంలే, ప్రతి వారం వెళ్ళాలండి, మనం వెళ్ళాం కదా. ఇప్పుడు కూడా నిజంగా 5 వేళ ఆరాధన తెలుగు తెలుసు. అంత సంవత్సరం మొదటి ఆదివారం 5 వేళ ఈ ఆరాధన విడిచిపెట్టి అసలు ముఖ్యమంత్రి వెళ్ళాడనుకోండి, ఆయన ఏం చేస్తాడు? లెక్క ఏం చేస్తాడు? బుద్ధిపూర్వకంగా ఆరాధన మానేయడమే ఆజ్ఞాతిక్రమం. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమం. ఏమండి నర్తగా ఉంది లేవలే స్థితిలో ఉన్నాం. ఆ రోజు నువ్వు ఆరాధించాడు లెక్క. ఆ రోజున ఆరాధించాడు లెక్క. రాలేవు కదా, దేవుడు తెలీదా? ఏమా రశ్మి, దేవుడు తెలుసా తెలీదా? 15 కోటి మనం ఇంటికాడ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నాం, లేవలే స్థితిలో ఉన్నాం. నువ్వు విశ్వాసమి, రక్షణ పొందిన వాడి, ఆరాధనలు ఉండాలి, ఆరాధనలు లేవు అంటే ఆ రోజు పరిస్థితి దేవుడు తెలీదా? ఎందుకు? దేవుడు చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు. మరి ఆరోగ్యం ఉన్నా, బాగున్నా, తిరుగుతున్నాం, ఆరాధించే బాధ్యత ఉంది, ఆజ్ఞ ఉంది, ఆజ్ఞ పాటించే విశ్వాసం ఉంది. అయినా నిర్లక్ష్యం చేసినట్టు చేస్తే ఏమవుతుంది? బుద్ధిపూర్వకంగా. అంటే ఏ చుట్టాలు వచ్చాడు, ఎవరు వచ్చారు? బట్టలు ఎత్తుకోవాలి, ఇంకా బట్టలు ఆరలేదు. బట్టలు ఆదివారం పొద్దున ఉతుకారంటండి. గుడి ఆరాధన టైంకి ఆరలేదంట. మరి ఎవరైనా పట్టిపోతాడేమో. ఆదివారం ఉండాలి.
ఎక్కడ ఉండాలి? ఆరాధన మానేసి ఆదివారం ఉండాలి. ఎవడే మాకు కోటి పాటలు కాబట్టి బాప్తిజం పొందాను. నేనేమో ఇప్పుడు ఆరాధనకి వెళ్ళి అలా అడ్డం కోటి పాట నుంచి ఇప్పుడు వెళ్ళి ఉన్నాను ఆరాధన. ప్రతి ఆదివారము ఒక వారం వచ్చిన బాప్తిజం పొందారు. నేను ప్రతి ఆదివారం అదే రోడ్డు. ప్రతి ఆదివారం నేను వచ్చే సమయానికి ఎప్పుడు బట్టలు ఉతుకుతూ ఉండదు ఆవిడ నువ్వు దగ్గర. నేను బాధపడుతూ వెళ్ళివ్వండి. ఇదేంటి కొన్ని ఒక వారం తప్పనిసరి అనుకున్నాను మాత్రం. మళ్ళీ అదే వారం బట్టలు నువ్వు దగ్గర, మళ్ళీ వారం బట్టలు నువ్వు దగ్గర. ఏంటంటే జీవితకాలం బట్టలు నువ్వు దగ్గర. రక్షణ లేకుండా చచ్చిపోయినాడు. రక్షణ లేకుండా కాపాడుకోకుండా, రక్షణ పోతే కాపాడుకోకుండా అంటే బుద్ధిపూర్వకంగా పాపం. బుద్ధిపూర్వకంగా పాపం. కాబట్టి తర్వాత ఇంకేదో పనులు ఉన్నాయి. 6 రోజులు కష్టపడాలంట. ఆదివారం దేవుడికి చేస్తే శనివారమే ఆ ఆశీర్వాదం దాచిపెట్టాడు దేవుడు. ఆదివారం పని చేయాలి కదా, అదే కావాలి కదా. మరి నువ్వు ఆదివారం దేవుడి సంతం నిశ్చయం చేసుకున్నావు. మరి శనివారమే దాచిపెట్టాడట, లేదా ఆదివారం సోమవారం దాచిపెట్టాడట. దేవుడి సన్నిధిలో విలువేంటండి? ముందు రోజే సిద్ధపరుస్తాడు, లేదంటే సోమవారము ఈ ఆదివారం సోమవారం సిద్ధపరుస్తాడు. ఆయన చేతిలో ఉంది, ఆయన చేతిలో ఉంది. ఇశ్రాయేలీయులకి ఏమంటే మన్నా ఇచ్చాడు ఆయన. 6 రోజులు తినండి తెచ్చుకుని, 7వ రోజు తెచ్చుకోకండి. 7వ రోజు తెచ్చుకోకండి. 7వ రోజుని 6వ రోజున మీకు సిద్ధంగా ఉంచుతాను. డబుల్గా పట్టుకెళ్ళండి, 2 ఎత్తులు పట్టుకెళ్ళండి, 2 ఎత్తులు పట్టుకెళ్ళండి. కర్మ రోజులు డబుల్ తెచ్చుకోకండి, డబుల్ తెచ్చుకోకండి. అలాగా ఈ మాట లేదు. స్వార్థపరులు మంచి అండి. రాష్ట్ర ఉన్నాడు. అది ఆ యొక్క అన్నం రాష్ట్ర ఉన్నాడు. ఒక సేవ్ తెచ్చుకోవాలి. ఒకడు కూర్చుడు తెచ్చేసిన కూర్చుడు, ఒకడు అడ్డు తెచ్చేసుకున్నాడట. మళ్ళీ అత్తమాన అడ్డు అక్కడికి అని చెప్పి మళ్ళీ కూర్చుంది కూడదు. ప్రతిరోజు కూర్చుంది మరి పైనుంచి మళ్ళీ కూర్చుంది కూడదు. ఇస్తాడు ఎవడో అంటే డబ్బులు తెచ్చుకున్నాడు. పొద్దున్న వాళ్ళు చూసాడు పుల్లిపోయి పుల్లిగట్ట. మళ్ళా శుక్రవారము శనివారం కలిపి తెచ్చుకోండి, కలిపి తెచ్చుకోండి. అది మీకు శనివారం కూడా ముందుగా సిద్ధపరుస్తున్నాను. ఆరాధన సమయం కదా, అది పోగొట్టుకోకండి. అది దానికి ఆహారం సిద్ధపరిచేసాడు. అదే దేవుడు అంటే. కనుక ఆరాధన మరి ఆ రోజున ఎలా కనపరుస్తుంది అంటే ముందుగానే సిద్ధపరిచాడు, లేదంటే ఆదివారం సోమవారం కల్పించే దేవుడిగా ఉన్నాడు. కనుక బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు. బుద్ధిపూర్వకంగా ఉన్నాయండి. వాక్య ప్రకారం కాకుండా బయట జీవితాలు జీవిస్తుంటాడు మానవుడు. బుద్ధిపూర్వకంగా చేయకూడదు, తెలిసి కూడా పాపం చేయకూడదు. ఆరాధన విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వాక్యము తెలుస్తుంది. అంటే కింద చదవడం 26 ఏంటో బుద్ధిపూర్వక పాపం, ఆరాధన నిర్లక్ష్యం. మనము సత్యమును కూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన పాపమునకు బలికను ఉండదు. మళ్ళా చేసినప్పుడు బలి ఉంటాడు. ఇక న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూసినయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇక్కడ ఉండను. ఎందుకుంటుంది అగ్ని? రక్షణ పొందిన అగ్ని ఏంటంటే ఎందుకుంటుంది అంటే ఎవడైనా మోసే ధర్మశాస్త్రమును నిరాకరించిన 2 సాక్షుల మాట మీద కనికరింపకుండా చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి
తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తం ఏమన్నారు ఇక్కడ? ప్రభు యొక్క నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు పాత్రను ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైనా దండనకు పాత్రులకు అని అంటే అర్థం ఏంటంటే, నీ రక్షణకు మూలమైన నీ పవిత్రతకు మూలమైన ఆ పాత్రను క్రీస్తు రక్తాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఆదివారం ఆరాధన మానేస్తే బుద్ధిపూర్వకంగా ఎలాగంటే బుద్ధిపూర్వక వేళ మొదటి ఆదివారం జ్ఞాపకం చేసుకోండి. ఏమండి దూర ప్రాంతంలో ఉన్నారండి, దూర ప్రాంతంలో ఉన్నారు, ఆరాధన దగ్గర లేరు, దేవుడు తెలుసు. రోగంతో మనసు పట్టున్నారు, దేవుడు తెలుసు. ఆ రెండు కారణాలు బట్టి కాక ఇంట్లో ఉండి కాలక్షేపం చేస్తూ ఆ రోజునే బయట పర్యట్టుకుని ఏమండి ఎంత తీరిక ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ఆరాధన మానేయడం. ఉద్యోగస్తులు ఏం చేస్తారో తెలుసండి, 6 రోజులు కష్టపడతారు. ఆదివారం పిల్ల ఆఫీసులు తీసుకొని ఏమండి టికెట్గానో లేక రెస్టారెంట్కి వెళ్తుంటారు. క్రైస్తవులు కూడా అలా చేస్తే క్రైస్తవులు కూడా అలా చేస్తే ఉద్యోగస్తుడు 6 రోజులు కష్టపడి ఆదివారం పిక్నిక్ రెస్టారెంట్ వెళ్తుంటాడు. క్రైస్తవుడు కూడా ఆరాధన అలా చేస్తే మరి ఏం చేసినట్టు ఇప్పుడు బుద్ధిపూర్వకంగా ఎలాగంటే మన ఉద్యోగస్తులు అయి ఉండొచ్చు, వ్యాపారస్తులు అయి ఉండొచ్చు, మంచి ఆదాయం ఉండొచ్చు. మరి ఆదివారాన్ని బుద్ధిపూర్వకంగా ఆలోచన చేస్తే నువ్వు పాపం చేస్తున్నావు, అది నీకు బలి లేదు, నీకు క్షమాపణ దొరకలేని విషయాన్ని, పాపం చేస్తున్న విషయాన్ని మర్చిపోకూడదు. మనం పాప క్షమాపణ పొందిన వారము. మనం ఎవరంటే అది కాపాడుకోవచ్చు బాధ్యత మన దేవుడు మన పాటించాడు. ఇక్కడ 3 సంగతి యాకోబు 4:4 యాకోబు పత్రిక 4:4 వ్యభిచారులారా ఈ లోకముల స్నేహము దేవునితో వైరం అని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయకూడదు వాడు దేవునికి. ఇప్పుడు మనం ఎవరు అంటే దేవునికి స్నేహితులము, ప్రభుకే ఆజ్ఞ పాటిస్తే ఏంటంటే చూద్దాం ఒకసారి యోహాను సువార్త 15:14. మనం ఎవరు ప్రస్తుతం మీరు నేను ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులు. ఎదురు మనం ఎవరు అంటే ఒకటేమో భక్తులు, రెండేమో ప్రభువు స్నేహితురాడు. స్నేహితుడు ఏమైనా ఆనందం అనేది మాట. ప్రభుకి స్నేహితుడట, స్నేహితురాలట. మరి ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? లోకంతో స్నేహం అయితే దేవునికి శత్రువు. దేవుడికి అంటే ఆదివారాన్ని నిర్లక్ష్యం చేసి ఏమండి లోకంలో కలిసి లోకంలో పాల్పడడం చూసుకుంటూ నువ్వు నిర్లక్ష్యం ఉన్నావు అనుకో, నువ్వు దేవునికి శత్రువు. ప్రస్తుతం ఎవరు? స్నేహితుడు. స్నేహం కావాలా శత్రుత్వం కావాలా? ఏమండి దేవునితో స్నేహం కావాలా శత్రుత్వం కావాలా? ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? స్నేహము. ఏంటంటే స్నేహితుడు. ఎవరంటే స్నేహితుడు. హలో హలో కనుక ఈ విషయాలు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఆదివారం ఏం చేస్తున్నాను అంటే 2 కారణాలు. ఒక అమెరికన్ తెలిసిన పెద్ద ప్రపంచ సువార్థికుడు ఏం చెప్పడం తెలుసండి? ఆదివారం ఆరాధన లేవా, లేకపోతే
మూడు కారణాలు బట్టి అనుకోవాలి మేము. ఏంటది? ఒకటి, రోగి అయి మంచం మీద ఉన్నావా, లేక నీకు నీ సంఘానికి ఆరాధన సమయానికి వందల కిలోమీటర్ దూరంగా ఉన్నావా? రెండు, పర్లేదు, దేవుడు తెలుసు. మూడు, చచ్చిపోయి సమాధిలో ఉన్నావా? అంటే ఈ మూడు కారణాలు బట్టి కాక నువ్వు ఆరాధన మానవ వీలు అంత విలువ. ఎందుకంటే దేవుని స్నేహితురాలు స్నేహం కాపాడుకోవాలి. నువ్వు భక్తురాలు భక్తుడివే, భక్తిహీనుడు కాకూడదు అనే విషయం. అలాగా ప్రవక్త ఓ పని చేశాడు. చూద్దాం. యోనా ప్రవక్త 2వ అధ్యాయము. ఇంకేం పని చేయాలి మనం? అది 2:8. అసత్యమైన వ్యర్థ దేవతలయందు లక్ష్యముంచు వారు తమ కృపాధారమును విసర్జించిన వారు అని ఎక్కడి నుంచి మాట్లాడతారు తెలుసండి? ఆ సముద్ర అగాధంలో చేప తిమింగం కడుపులో ఉండి మాట్లాడుతున్నాడండి ప్రవక్త. సముద్ర అగాధంలో తిమింగం కడుపులో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏమని విగ్రహారాధకులు తమ కృపాధారం కోల్పోయారని. కాబట్టి మరి ఈయన ఎందుకు చెప్తున్నాడు అలాగంటే, నినివే పట్టణం అనే పట్టణము ప్రపంచంలో అతి ఖరీదైన ఉన్నతమైన ధనవంతులు, జ్ఞానవంతులు, విద్యావంతులు ఉండే పట్టణం. దేవుణ్ణి మర్చిపోయే పట్టణము, దేవుణ్ణి ఎరగిన పట్టణము, భక్తి లేని పట్టణము, భక్తిపరుడు ఒకడు లేని పట్టణము, భక్తిపరుడు ఒకడును లేని పట్టణము, దేవుని దృష్టికి పాపంతో నిండిపోయిన పట్టణము. కనుక ప్రవక్తను ఏమన్నాడంటే, యోనా నీవు నినివే పట్టణానికి వెళ్ళి జంట నగరాలు, నినివే జంట నగరాలు, ఆ నగరాలు పాపము నా దగ్గర వచ్చింది, ఒక్కడు కూడా భక్తుడు లేడు, ఒకడు కూడా లేడు. ఆ పట్టణాన్ని 40 రోజులు టైం ఇస్తున్నాను, 40 రోజులు టైం ఇస్తున్నాను చెప్పు, ప్రకటించు. 40 రోజుల్లో ఎవరైనా మార్పు చెందకపోతే ఆ పట్టణాన్ని కాల్చివేస్తానని చెప్పు, కాల్చివేస్తానని చెప్పు అన్నారండి. అని చింత ప్రభా అలాగే ప్రభా వెళ్ళాడండి. వెళ్ళి ఆలోచించుకున్నాడు. ఏంటి విగ్రహారాధన నేను వెళ్ళాలా, వాళ్ళకి స్వ చెప్పనా, నేను చెప్పను, అది నాశనం అయిపోవాలి. అంటే ఎవరన్నారా? ప్రవక్త ఎవరన్నారంటే వాళ్ళు నాశనం అయిపోవాలి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళను, నేను వాళ్ళ స్వార్థ చెప్పను, దేవుడి దగ్గర చెప్తానన్నాడు, వెళ్తానన్నాడు. ఈయన మనసులో నేను వెళ్తానన్నాడు. అందుకని ఏం చేశాడు? మళ్ళీ ఇప్పుడు ఉంటే మళ్ళీ చెప్తాడేమో దేవుడని. ఏమంటే నినివే పట్టణం వెళ్ళడం మానేసి తర్షీషు వాడకి ఏం చేయడంటే, అంటే రక్షణ సువార్త వాడెక్కాలండి. ఏమెక్కాడు? భక్తి వాడెక్కాలండి. భక్తిహీన వాడెక్కాడు. భక్తిహీన ప్రవక్త సేవకుడు. ఏమండి మరి దేవుడు ఊరుకుంటాడా? దేవుడికి పనిచేయడం మానేశాడు. మళ్ళా తిరగాసుగా వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడు, వ్యతిరేక ప్రయాణం చేస్తున్నాడు. మరి దేవుడు చెప్పండి, దేవుడు ఎవరు? మరి ఆయన చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు కదా. మరి వాడ ఆ యొక్క భక్తి వాడ మానేసి భక్తిహీన వాడెక్కి ప్రయాణం చేస్తాడని దేవుడు చూడలేదా? చూశాడు. ఆ వాడికి వచ్చేసిన ముప్పులు, ఆ వాడికి ముప్పు వచ్చేసింది, తుఫాను వచ్చింది, ప్రమాదం వచ్చింది, మునిగిపో. అవుతుందండి.
మునిగిపోతాం. ప్రతిరోజు వెళ్ళి దారి అక్కడ ప్రమాదం ఉండదని నాకు తెలుసు. కానీ ఈ రోజున ప్రమాదం వాళ్ళ అనుమానం ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు వెళ్తున్నా కదా ఇంత భయంకరమైన తుఫాను ఎప్పుడైనా చూడలేదు. అక్కడికి సరుకులు బయట చేస్తున్నారు, తేలిక ఉద్యమాన్ని చాలా ప్రయత్నం చేస్తున్నారు నావికులు. అయినా తుఫాను రావట్లేదు, మునిగిపోవడం సిద్ధంగా ఉంది. ఏంటన్నారు, ఏంటని పరిస్థితి చేస్తే మనకు ఎంతమంది ఉన్నాం లెక్కేసారు. ఒకడు తప్పు వస్తున్నాడు, ఒకడు వాడు ఎదిగాడు. వాడు ఎందుకు ఎక్కున్నాడు? ఆ యొక్క వాడు అడుగు బాగా చక్కగా హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు. ఆరాధన మాని సాధువు నిద్రపోయి ఉన్నాడు. తెలుసా మీకు? తెలుసా? తెలుసా? ఆ మొత్తం లేచిన పని అయింది. ఇవాళ ఏంటి ఆరాధన అయిపోతుందా? 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 ఆరాధన అయిపోతుంది కనుక ఈ యోన నిద్రపోతున్నాడంట. వెతికాడు కింద చూసాడు. అందరికి కింద అమర్లో పడుకున్నాడు. వెళ్ళి చూసి వాళ్ళు ఏం పేరు చేశా ఓయి నిద్రపోతా. ఏం పేరంటే నిద్రపోతా. ఏంటంటే మునిగిపోతాడు. మునిగిపోతా బయట ఎంత హ్యాపీగా పడుతున్నాడు బాబు అని బయట తీసుకొచ్చి నువ్వు ఎవడో ఎక్కడ తెచ్చావు, నీ పని ఏంటి, నేను ప్రయాణం ఎందుకు చేస్తున్నా అంటే అప్పుడు చెప్తాడు నేను సృష్టికర్త అయిన దేవుని సేవకుడు అన్నాడు. ఎవరంటే మరి దేవుడు సేవ చేయాలి కదా, చేయాలనే ఇప్పుడు చెప్తున్నాడు అనమాట. సేవ చేయకుండా పడుకున్నాడు, పారిపోతున్నాడు, దేవుని సేవకుడు చెప్తున్నాడు. ఏమండి అప్పుడు వాడి గురించి భయపడ్డారు అని చెప్పి సరేలే మొత్తం అంతా ఉన్నాం కదా అని చెప్పి ఏం చేశారు. ఇంకా ప్రమాదం కనపడుతుంది. ఇంకా సరుకులు 100, 200, 1000 బస్సాలు పడేస్తున్నారు. ఆ యొక్క పప్పులు ఆ బరువు ధాన్యం పడేస్తున్నారు. బరువు తగ్గుతుంది కదా, మునిగిపోకుండా ఉంటుంది. అయినా ఆగలేదు. అయినా ఎందులో ఉన్నాడు, అందులో ఉన్నాడు. దేవుని ఆజ్ఞ అతిక్రమించినప్పుడు పని చేస్తానని అబద్ధం ఆడి ఏమండి భక్తి వాడు మానేసి భక్తిహీనుడు వాడు ఉన్నాడు కదా. భక్తిహీనుడు ప్రవక్త ఉన్నాడు కదా. మరి ఇక్కడ ప్రమాదం తుఫాను చుడుగొడం ఏదో చేస్తాయి. ఎంత ప్రయత్నం చేసినా ఆగట్లేదు ఏంటి. అప్పుడు మనలో ఎవడో శనిగాడు ఉన్నాడు. ఎవరా శనిగాడును ఇంకోటి అంటారు. ఇంకో మాట నేను చెప్తాను మాట్లాడ చీట్లు ఏంట్రా బాబు, ఎవడో ఉన్నాడు మనకి శనిగాడు, నష్ట జాతకుడు. ఏమంటే ఇంకా చెప్పాలని చాలానే పేర్లు. ఏమంటే ఎవడో ఉన్నాడు, వాడి వల్ల జరుగుతుంది ఇక్కడ. ఏమంటే ఇంకా మంచి పేరు తెలిస్తే ఒక సినిమాలు పెట్టారు. ఆ పేరు ఐరన్ లెగ్. ఒక ఐరన్ లెగ్ ఉన్నాడు మనలో ఎవడో ఉన్నాడు. అందుకే ఎప్పుడు జరగలేదు కదా. అందుకే పని చీట్లు వేయండి. ఏమేంటి చీట్లు వేద్దాం. అన్ని పేర్లు ఎంతమంది టికెట్ మీద వెళ్తారు. వాడు టికెట్ ఆ ప్రకారం చీట్లు వేశారు. చీట్లు కలిపి తీశారు. తీస్తే యోనా పేరు వచ్చింది. ఎవరి పేరంటే యోనా పేరు వచ్చింది. అప్పుడు ఏంటయ్య బాబు ఈ పేరు వచ్చింది, ఏం చేయమంటా అంటే అప్పుడు ఒప్పుకున్నాడు. నేనే దేవుని మాట అతిక్రమించి దేవుని ఆజ్ఞ అతిక్రమించి సువార్త పని అప్పగిస్తే మానేసి నేను వేరే వాడికి వేరే దేశానికి వెళ్ళిపోతున్నాను. దేవుని పని చేయమని ఊరికి అడిగారు. అందుకని ఈ తుఫాను నా వలన వచ్చింది, ఈ నష్టము నా వలనే వచ్చింది. కుటుంబంలో 10 మంది ఉన్నారు అనుకోండి. ఆ 10 మందిలో ఎవరైనా అవిశ్వాసంగా నిర్లక్ష్యంగా ఆ కుటుంబంలో ఉన్నట్టు విశ్వాస కుటుంబం ఉంటే ఆ వ్యక్తి వల్ల కుటుంబం నష్టపోతుందండి. చాలా దేవుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆశీర్వాదాలు గర్వం ఆయన దగ్గర, లేదంటే భయంకర ప్రమాదాలు కష్టాలు నష్టాలు సుడిగుండాలు ఉంటాయి. నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేసి ప్రవక్త నిర్లక్ష్యం వెళ్ళిపోతున్నాడు.
చెప్పేశాడు ఇంకా ఇది నా వల్లనే ఈ తుఫాన్ నా వల్ల వచ్చింది. మరి ఎలాగప్పుడు నన్ను తీసి సముద్రంలో పడేయండి, సముద్రంలో అప్పుడు నెమ్మదిస్తుంది. దేవుడు ఊరుకుంటాడు. అప్పటి వరకు దేవుడు ఊరికిన పరిస్థితి లేదా. వాళ్ళు ఏంటి, వాళ్ళు భయపడ్డారు. ఏంటి అక్రమంగా మనిషిని చంపేవా, అన్యాయంగా మనిషిని చంపేవా అని చెప్పి వాళ్ళు అంగీకరించలేదండి. ఇంకా ఉన్న సరుకులే పడాలంటారండి.